బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెల్ల. తాడేపల్లి, బెంగళూరు ప్యాలెస్ల మధ్య జగన్ షటిల్ సర్వీస్ ప్రయోజనం ఏంటి? వైసీపీ ఘోర ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఒక్కరోజు స్థిమితంగా గడపలేకపోతున్నారు. ఓటమి తర్వాత ఆయన తాడేపల్లి టు బెంగళూరు డైలీ సర్వీస్ చేస్తున్నట్లుగా ఆయన పర్యటనలున్నాయి. తెలుగుదేశం వాళ్ళు వైసీపీ కార్యకర్తల మీద దాడులకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు. కూటమి సర్కార్ను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలంటూ గగ్గోలు పెట్టడం. అలా పెడుతూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్ కు, బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు షటిల్ సర్వీస్ చేయడం వినా జగన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఈ 2 నెలల్లో చేసేదేమీ లేదు. మధ్యలో ఒకసారి హస్తనవెల్లి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ధర్నా చేసి నవ్వుల పాలయ్యారు. ఆయన తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్లడానికి కారణం ఏంటన్నది చెప్పకపోయినా బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వచ్చేందుకు మాత్రం కారణం చెప్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా చిన్నపాటి హింసా ఘటన జరిగితే ఆ ఘటన వెనుక ఉన్న కారణంతో సంబంధం లేకుండా దానికి రాజకీయం ఆపాదించి వైసీపీ శ్రేణులపై తెలుగుదేశం దాడులు అంటూ హడావిడి చేయడానికే ఆయన బెంగళూరు ప్యాలెస్ వీడి బయటకు వస్తున్నారు. ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఈ 2 నెలల్లో జగన్ 4 సార్లు బెంగళూరు తాడేపల్లి ప్యాలెస్ల మధ్య షటిల్ సర్వీస్ చేశారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, తనకు తన పార్టీ నేతలకు కూటమి ప్రభుత్వంలో రక్షణ లేదు అంటూ కోర్టు మెట్లు ఎక్కడం ద్వారా రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బతీయడమే లక్ష్యమని చాటుకున్నారు. బాబాయ్ గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించి గత ఎన్నికలలో సానుభూతిని సంపాదించుకుని గద్దెనెక్కిన జగన్ ఇప్పుడు కూడా అదే సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారు. అయితే జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో సాగిన దౌర్జన్య హింసాకాండలను ప్రత్యక్షంగా చూసినా అనుభవించిన జనం ఆయన ఓదార్పు పరామర్శ యాత్రలను లైట్ తీసుకుంటున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 36 మంది వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారంటూ గుండెలు బాదుకుంటున్న జగన్ ఆ హతుల వివరాలు బయట పెట్టడానికి మాత్రం ఎందుకు రావడం లేదు? వ్యక్తిగత కక్షలను రాజకీయ హత్యలుగా, కుటుంబ గొడవలను పార్టీ గొడవలుగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాడుతున్నారు. జగన్ లో ఈ వైఖరి వైసీపీ నేతలలో అసంతృప్తికి కారణమవుతోంది. కేతిరెడ్డి వంటి వారు బాహటంగానే కూటమి ప్రభుత్వానికి నిలదొక్కుకోవడానికి సమయం ఇవ్వాలి, ఆ తర్వాతే విమర్శలు అంటూ జగన్ కు బాహటంగానే సూచిస్తున్నారు. పార్టీ సీనియర్లంతా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో జగన్ బెంగళూరు తాడేపల్లి మధ్య షటిల్ సర్వీసులను, శాంతి భద్రతల పరిస్థితిపై చేపడుతున్న ఆందోళన, పరామర్శ, సంతాప యాత్రలను ఆ పార్టీలోనే ఎవరు పట్టించుకోవడం లేదు. నెటిజన్లు జగన్ హడావుడిపై ఓ లెవెల్లో సెటైర్లు గుప్పిస్తున్నారు. అయితే తాను చెప్పడమే తప్ప వినే అలవాటు లేని జగన్ వాస్తవాలను గుర్తించకుండా చేస్తున్న హడావిడి వల్ల ఆయనకు కానీ ఆయన పార్టీకి కానీ ఇసుమంతైనా ప్రయోజనం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.